సాహిత్యంపై జరుగుతున్నటువంటి ఒకరోజు సాహిత్య సదస్సు రెండవ సెషన్కు సభాధ్యక్షులు ప్రముఖ కవి విమర్శకుడు నాకు అత్యంత ఆత్మీయులు సహాధ్యాయి ఎంఏలో ఇద్దరు కలిసి పాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక సామ్యం ఉంది. నేను కనుక ఎస్ఎస్సీలో ఇంతకుముందు పెరుమల సార్ ఎవరి గురించి చెప్తే ఎస్ఎస్సీలో ఫెయిల్ అయితే చెప్పండి సిగ్గుపడతాను ఎస్ఎస్సీలో ఫెయిల్ అయ్యారు. ఎస్ఎస్సీలో ఫెయిల్ కావడం వల్ల నా తల్లి అన్యాయం ఏంటంటే నరసింహరెడ్డి సార్ క్లాస్మేట్ కాలేకపోయి వెళ్ళారు. ఎందుకంటే ఇద్దరు 80 బ్యాచ్ వాళ్ళు సార్ చిక్కి చదువుకుని గుండె సిఎస్ఎల్ చదువుకుంటే కాకుండా అదృష్టం ఏంటంటే దురదృష్టం ఏమో సార్తో క్లాస్మేట్ కాలేదు. అదృష్టం ఏంటంటే సార్ మాత్రమే మన సీనియర్ రఘు సార్ ఇద్దరు క్లాస్మేట్స్. సార్ మమ్మల్ని సీనియర్ కానీ పరిచయం లేదు సార్తో. ఇద్దరు ఈ హాస్టల్లోనే ఉన్నాం, కలిసి తిరుగుతూనే ఉన్నాం. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. కానీ అప్పటికి ఆ విధంగా సార్ కలిగా తర్వాత తనంతర కాలంలోనే సార్ గొప్ప పరిచయం ఏర్పడింది. ఈ కార్యక్రమం ఈ సెషన్ సమాధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ గారు, మమ్మల్ని వేదిక ఆలోచించినటువంటి మిత్రుడు శంకర్ గారు, వేదిక ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేసి. ఎందుకంటే ఇప్పుడు కాలం ఆ కాలానికి వ్యాకరణం ఉందని నరసింహరెడ్డి సార్ అంటారు. ఇప్పుడు మిగిలిన మాత్రం నగలే మిగిలింది సార్ కాలంలో. ఇప్పుడు కాలం అంతా పడుతుంది. ఇప్పుడు వ్యాకరణం చూడలేదు పరిస్థితి. కాబట్టి కనీసం ఒక 20 నిమిషాలు కూర్చుంటే కానీ ఆరోగ్యం మంచిగా భావిస్తున్నారు. తప్పకుండా కూడా కలిసి ఇప్పుడే సీరియస్ చూస్తుంది. ఆ తర్వాత తెలియదు. ఎందుకంటే 2 సెషన్స్ ఉన్నాయి. మనం దాన్ని అర్థం చేసుకుని ముందు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిజానికి నాకు ఇచ్చిన టాపిక్ చాలా బలమైనటువంటి ఏడు నరసింహారెడ్డి గారి యొక్క సాహిత్య సృజనలో కవిత్వ సృజన, అనువాదం, విమర్శ ఇవన్నీ బేరీస్ వేసుకున్నప్పుడు ఒక తరాసులో కవిత్వం నిలబడుతుంది. మిగతా రెండవ వైపు వచ్చి చేరుతాయి. అయితే అట్లా చెప్పేసి వాటిని తక్కువ చేయడానికి లేదు. వాటిని కూడా తర్వాత సెషన్ వాళ్ళు రుజువు చేస్తారు ఎంత బలమైనటువంటి. కానీ నరసింహారెడ్డి గారు ప్రధానంగా ఆయన నవలాల చేతగా తన యొక్క సాహిత్య సృజన ప్రారంభించి ఆ తర్వాత చంద్రారెడ్డి సార్ గారి యొక్క ప్రభావంతో పద్యంలోకి వచ్చేసి ఆ తర్వాత వచన కవిగా బలమైన అడుగులు వేయడం జరిగింది. ఇది తీరడానికి సమకాలీన ఆశారానికి కవుల యొక్క ప్రభావం ఖచ్చితంగా తర్వాత మూడవరకు కానీ ఇలాంటి వాటి లోపల పంపిస్తుంటుంది. కాబట్టి ముఖ్యంగా నేను గమనించిన వరకు సార్ పైన తిలక్ ప్రభావం చాలా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పదాల యొక్క వారణ కానివ్వండి, శిల్పం కానివ్వండి, ఇంతకుముందు సుఖిరెడ్డి సార్ అలతి పదాల లోపల మన పురుషోత్తమాచార్య అలతి పదాలు వచ్చినప్పటికీ కళాకి ప్రాంతాల లోపల దారి ఉంటుందనుకోండి. ఇట్లా నరసింహారెడ్డి గారి యొక్క కవిత్వ లోపల రెండు, ఒకటి ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ వ్యక్తిత్వం గొప్పల, సాహిత్యం గొప్పల అన్నప్పుడు వేసి వేసినప్పుడు రెండు అంగచాస్తూ ఉంటాయి. నేనంటే నేను ఉండాలని చెప్పేసి అంగచాస్తూ ఉంటాయి. అట్లా ఇక్కడ ఏడు నరసింహారెడ్డి గారు కవిగా తనకు బలమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరు కవి అంటే కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అన్నట్టుగా ఈ కప్పి చెప్పడం లోపల సమకాలీనంగా కవులతో పోల్చుకున్నప్పుడు నరసింహారెడ్డి సార్ ఎక్కడ ఉంటారు. సమాంతర స్వప్నం నుంచి నీళ్ళ దృశ్యం వరకు వచ్చినప్పుడు ఏ విధంగా మనకు ఆయన ఉండేటువంటి కవిత్వం పరిణతి చెందింది అని చాలా జాగ్రత్తగా బేరీస్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అట్లా మరి ఏ కృషి గారి యొక్క వ్యాసాన్ని చదివినప్పుడు ఇంతకుముందు మా సాగర సార్ అన్నారు, ఇది చరిత్రకంగా అర్థం కాని సమాంతర స్వప్నం ఏంటని చెప్పేసి. అట్లా ప్రతి శీర్షికను ఆ శీర్షికలో ఉన్నటువంటి కవి యొక్క హృదయాన్ని మనం చాలా జాగ్రత్తగా స్పర్శించినప్పుడు కవి హృదయం మనకు ఆవిష్కృతం అవుతుంది. అట్లా నరసింహారెడ్డి గారు కవిగా తనకు గుడ్డ పెట్టుకుంటున్న చోట మాట్లాడతారు. ఏమంటారంటే నువ్వు ఎప్పుడు వేదన మనం పాడు. కాబట్టి కవి తనకు తాను గుడ్డ పెట్టుకోకుంటే వేదన పడకుంటే అతను కవిగా రూపాంతరం చెందాలి. ఆ విధంగా తన కవి అంటే ఏంటో తెలుసు. అంటే కొన్ని విషయాలు మాత్రమే, ఎందుకంటే సమావేశాలు అక్కడి విషయం కాబట్టి తరాసు వేసి కొలుస్తూ ఉంటారు. మేము నారాయణ పంతులు మరియు పాఠాలు చెప్పిన వాళ్ళు. కాబట్టి మనసు నేను వెలిపెట్టగలిగే మృదువైన కావ్యమటి రాయగలిగితే భూములలో కొంత భాగం జయించినట్లే ఉంటది కవి. కాబట్టి కవి యొక్క కర్తవ్యం ఏమిటి, కవి ఏం చేస్తే తను అనుకున్నటువంటి అంతరాన్ని దాటి ముందుకు వెళ్లి తనతో పాటు సమాజాన్ని తన వెంట నడిపించగలుగుతారు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్తారు.
నాలుగు గుండె గండి వెళ్తే కానీ ఒక్క కవితో రానట్టుగా ఆ గుండె గండి వల్ల ఏదనేది ఉందో అది నరసింహరెడ్డి కవితో మనం చూస్తాం. కాబట్టి ఒక మూడో కవిలో ఏదో కూడా తెచ్చుకున్నట్టు ఒక్క వాక్యం అంటారా అనేది ఎట్లా? కాబట్టి కవి వేదన పడిన వేదనతోనే వదిలిపెట్టారు. సామాన్య మానవుడు వేదన పడతాడు, అది మామూలుగా మనసులోనే నిక్షిప్తం చేసుకుంటాడు లేదా ఆ అనాయాసంగా బయట వదిలిపెడతాడు. కానీ కవి అట్లా వదిలిపెట్టే సందర్భం లేదు. ఆ పట్టేటువంటి వేదన పొందినటువంటి అనుభూతిని ఒక్క వాక్యంగా ఒక కవితా వాక్యంగా రాయకుంటే అతను కవి ఎక్కడ ఉంటాడు. ఇంకో చోట అంటారు కవిత్వం చేయడాలంటే కవిత్వం చెప్పడం కష్టం, నిజంగా కవిత్వం చేయడం కష్టం, అందులో వచన కవిత్వం చేయడం మరింత కష్టం. కాబట్టి నారాయణ గారికి ఒక లయ తూగులు ఏదైతే ఉంటుందో అదే వచన కవిత్వం. కాబట్టి అట్లా అలాంటి లయని కానీ తూగులు కానీ తనకు వచన కవిత్వం లోపల కవి సాధించగలుగుతున్నాడా? కవిత్వం మీద కవిత్వం చెప్పడం కన్నా కష్టం. కాబట్టి ఎక్కడ కవిత్వం మీద మనకి కవిత్వం చెప్పడం ఇంకెంత కష్టమో తన భావన వ్యక్తపరుస్తూ ముఖ్యంగా నారాయణ గారు చెప్పుకున్న భావన అంటే ప్రగతిశీల మానవ దృక్పథం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఇక్కడ నరసింహారెడ్డి గారి కవిత్వంలో ఈ ప్రగతిశీలమైనటువంటి మానవ దృక్పథం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ అంశంలో ఎలాంటి పురాపరిచయం లేకుండా ప్రస్తుతింపజేసేటువంటి లేదా వ్యక్తపరిచేటువంటి గుణం నరసింహారెడ్డి గారి యొక్క కవిత్వం మనం చూస్తాం. అందుకే ఎప్పుడు కూడా కవిత్వం ఎప్పుడు కవిపక్షమే, కవి ప్రజల పక్షం. కాబట్టి ఎప్పుడు కూడా కవి ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల పక్షాన్ని అవకాశం ఆపించుకోవాలి. కాబట్టి ఆ విధంగా అట్లా చెప్పేసి ఎప్పటికో అలవోకగా రాయడం లేదా పాఠకుల వదిలేటువంటి పని ఎప్పుడు మరి ఈ కవి చేయలేదు. ఎందుకంటే ఆయన అంటారు చదవలేని రోజు ఏమాత్రం ఎదగని రోజు ఏది రాయని రోజు ఎంతో కోల్పోయాడు. ఇది మా పిల్లలకి బాగా పట్టి పెట్టారు మైండ్ ఈ కవిత వాక్యం మా పిల్లల పైన అవుతున్నారు సార్. వాళ్ళు కూడా చేస్తారు నర్సరీ సార్ కవిత సార్ అంటారు అంటే వాళ్ళకి స్ఫూర్తి కదా నినాభిప్రాయం అయినప్పటికీ కూడా ఈ కవితా వాక్యాలు మన గుండెలు తాకుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఏది రాయని రోజు ఎంతో కోల్పోయాడు. అట్లా నరసింహారెడ్డి సారు ఆ నిత్య కలిగా నిరంతర కలిగా మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా మరి ఇంకో తన వ్యక్తిత్వం గురించి గొప్పగా ఆవిష్కరిస్తున్న చోట నన్ను నచ్చని మాటలు ఉండవచ్చు, ఇది గతం వర్తిస్తుంది. నన్ను నచ్చని మాటలు ఉండవచ్చు, మెచ్చని సామాన్యులు అయితే నన్ను మెచ్చని సామాన్యులు అయితే ఉండదు. కాబట్టి సాగు మాటలను చెప్పడం ఆ పాపరాలే మనకు సామాన్యుల గురించి తన తప్పనంత. కాబట్టి ఆ విధంగా తన కవిత్వ తన అక్షరంతోనే ప్రతి గుండెలు తాకినటువంటి కవితామూర్తి నరసింహారెడ్డి గారు. ఇంకో మాట బాగా నచ్చినటువంటి కవితా పాఠం ఏంటంటే కవిత్వాన్ని కాస్త నిదానంగా చెప్పండి, అది మెల్లమెల్లగా ఇంకా చిరుకులు మెల్లమెల్లగా పడితే భూమి మెత్తగా నానుతుంది. ఒక్కసారి పరిమిత పడినటువంటి వర్షము భూమిని తప్పలేదు. కాబట్టి కవిత్వం కూడా నిదానంగా చెప్పండి, గుండెలకు ప్రధానంగా చెప్పండి. మీరు చెప్పవలసిన విషయాన్ని గుండెలకు తాకేటట్టు గుండెలు నిలిచేటట్టుగా చెప్పండి, పొరలు ఇంకేగా చెప్పండి అని ఇట్లా చెప్తారు. వచన కవిత్వం పైన కూడా సాగు మంచి అభిప్రాయం, తనదైన అభిప్రాయం. ఇది మనం అందరం కూడా అంటే ముఖ్యంగా వచ్చే తరం నేర్చుకోవాల్సినటువంటి వచనం ఎక్కువైతే కవిత తగ్గుతుంది. ఏది ఎన్ని పాలలో ఉండాలి. భాష్యం ఎక్కువైతే భావన తగ్గుతుంది. ఈ రెండు ప్రమాదాలు. కాబట్టి భాష అంటే మనం ఇంతకుముందు ఒక మాట అనుకున్న మనసులో ముందు సభలో కూడా చెప్పారు. సాధక నామది అంటే 7 గంటల మనుషులు తీసుకొచ్చి ఇప్పుడు నేను సర్కస్ మాస్టర్ చేసిన పని ఏంటంటే ఒక చిన్న స్కూల్ పైన కూర్చోబెట్టాలి. ఇప్పుడు సాగు ఈ 15 నిమిషాలు అది అసాధ్యం కదా. కాబట్టి అంటే పువ్వులు ఎప్పుడు కూడా అంటే తొలి వచ్చేసి ఎప్పుడు పువ్వులు మిగిలియకూడదు. అట్లా ఇక్కడ సాగు యొక్క కవిత్వాన్ని మనం వేరే చేసుకున్నప్పుడు వేరే చోట్ల వెళ్ళకుండా నేరుగా సాగు కవిత్వాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయాలి. అధికారం అయినటువంటి మొక్కకు నీరు ఉండాలి, ముంచేటి కదా ఎంత అవసరమో అంతే ఉండాలి. వాచ్య వ్యక్తి ఉండాలి అంతే ఉండాలి, భాష్య వ్యక్తి ఉండాలి అంతే ఉండాలి అనేటువంటి సమపాలు చెప్తుంటారు. కానీ ఈ విధంగా అనేకమైనటువంటి ఉన్నప్పటికీ నేను సమయం లేదు కాబట్టి నేరుగా విషయానికి వచ్చేసి ఇందులో ముఖ్యంగా నా పరిధి వరకు 8 పుస్తకాలను పరామర్శ చేయాలి. ఇందులో వచన కవిత్వం సంబంధించినటువంటి 5 కవితా సంపుట్లు ఉన్నాయి, ఒకటి పద్య సంపుటి ఉంది, తర్వాత రుబాయిలు ఉంది, ఈ తర్వాత మినీ కవితలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ 15 నిమిషాలు అయినటువంటి పని కాదు, అర్థం చేసేటువంటిది. అయినప్పటికీ కూడా నేను మట్టి పాట పైన ఇందులో కూడా వ్యాసం రాశాను. ఇందులో సార్ అభిప్రాయం ఏమంటారంటే కల్లోని కుంట చిత్యాల నుంచి చిత్ర ప్రదేశ
విదేశాలకు వెళ్ళిన అంతు చిక్కని ఆకాశంలో ఊరపించగల లోతైన సముద్రంలో చేపపిల్లల సరికొత్త అనుభవాల మూటగట్టుకున్నారు. జీవితంలో ఎన్నో మూలవాడులు దాటుకుంటూ వస్తూ ప్రతి వాడు కలిగాక్షరంగా ఉద్యోగంగా శాశ్వతంగా ముద్రించుకున్నటువంటి కవి డాక్టర్ ఏరు నరసింహారెడ్డి గారు ఊరు అంటే అనేక ఆ రోజుల్లో ఏదైతే ప్రపంచీకరణ కావచ్చు, లేదా కరువు కాటువేయడం కావచ్చు, లేదా యువత ఉద్యోగం దొరకకుండా ఏ విధమైనటువంటి బాధలు పడుతున్నా, లేదా రైతు నమ్ముకున్నట్టు మనకి ఎట్లా కలుస్తుంది, ఇలాంటి అనేకటువంటి ఆడపిల్లల పెళ్లి కావచ్చు, లేదా మనుషుల మధ్య అనుబంధం. ఎందుకంటే పట్టణాలకు వెళ్ళేటువంటి ముందు తరం వాళ్ళను పేరు పొందాలనేటువంటి తర్వాత తరం వాళ్ళు వదులుకోలేక వెళ్ళేటువంటి సందర్భాలు కావచ్చు, లేదా విష సంస్కృతి కావచ్చు, పాశ్చాత్య విష సంస్కృతి కావచ్చు, అన్ని పల్లెలు ఎట్లా కాటేస్తున్నాయో చాలా గొప్పగా చెప్పినటువంటి సందర్భం మనకి మట్టి పాటలు ప్రవర్తిస్తుంది. అయితే ఇక్కడ తిరుమల శ్రీనివాసాచార్య గారు తన మిగిలి రూపంలో పాట చెప్పినటువంటి రూపాయల రచయిత అయినటువంటి తిరుమల శ్రీనివాసాచార్య గారు అయ్యా నువ్వు ఈ అంటే పక్కన ఏదైతే ఉందో పాడుగానే పడగలేదు దానికి ప్రత్యేకం లేదన్నప్పుడు ముందు కలిగినటువంటి 3 పాఠాలు ఈ శతకానికి ఈ మకుటం దాన్ని సరిదూస్తుందనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడినప్పుడు దాన్ని మనం కొనసాగించడం జరిగింది. ఇందులో మనకు సుప్రీం మాట్లాడతారు గడుసైన మెత్తటి కవి అనేటువంటి పదాన్ని నేను ముందు మాట రాసినప్పుడు వాడుతూ ఉంటాను. ఆ విధంగా పద్యం ఒక సత్య పదార్థం, కవితమైన నిత్య పదార్థం, కళలన్నింటికి శ్రేష్ఠ కవి అని చెప్పేసి పద్యం పట్ల తనకు ఉండేటువంటి అభిప్రాయాన్ని గొప్పగా ప్రకటిస్తారు. ఇది ఏ వ్యాప్తంగా ప్రత్యక్షంగా ఇది లోపల గుడిపాటి అన్నట్టుగా శ్రమైక జీవన సంస్కృతిని తన ప్రాభవాన్ని కోల్పోయిన తీరు, వ్యవసాయం పుట్టుబాటు పొలవృత్తులు అస్తిత్వం అన్ని కూడా మనకి ఇందులో ప్రవహిస్తున్నాయి. మొత్తంగా రోజులు వెళ్ళట్లేదు. ఒకటి పద్యాలు చెప్పి దీన్ని ఊచే ప్రయత్నిస్తాం. అంటే పట్టణం లోపల పట్ట పాట పడుతున్న ఇలాంటి భిన్న పాఠశాల మనకి ఇందులో ప్రవహిస్తుంటాయి. ఎండిపిన బావులు కానీ, రోడ్డు తెచ్చిన భూములు, నెలలు వాడే వ్యవసాయం, అప్పుల బెతలు, రాజకీయాలు, ఓటులు వేస్తున్న పాత్ర, దొరసవుతున్న సంస్కృతి, పల్లె అమాయకత్వం, ఇవన్నీ శతకంలో పద్యాలన్నీ పలకరిస్తుంటే అంతేకాకుండా లోపల తాను వాడేటువంటి తెలంగాణ పలుకుబడులు కానీ, నాలుగులు, మట్టి పదాలు సహజంగా ఈ పద్యాల లోపల ఒదిగి మరింత శోభనిస్తున్నాయి. ఒక పద్యం చెప్తాను దీని లోపల. సీమ చింత కొరకు సీతాఫలాలకు, రామచిలక తిన్న జామ కొరకు, గుట్ట వెంట పరుగు గుర్తెంత తీయడం, పల్లె బతుకు మాది పాడుగాడు. కాబట్టి చిన్నప్పుడు ఒక నాస్టాలజియా, చిన్నప్పుడు ఏదైతే మనం అందరం అనుభవించినటువంటిది. కాబట్టి సీమ చింతకాయ కోసం కానీ, సీతాఫల కోసం, అదేవిధంగా రామచింత వచ్చేటువంటి ఆ జామ కోసం మనం ఎలాంటి తపన పడ్డామో దాన్ని ఇక్కడ గుర్తు చేసుకుని జరుగుతూ ఉంటుంది. అట్లాగే పల్లె గురించి తాను ఎంత తపన పడతాడు. పల్లె బతుకులెల్ల కళ్ళైపోయాయి, పల్లె బతుకులెల్ల పాత్ర బతుకు, పరుగు తీయవలయు పట్టాల దిశకేసి. కాబట్టి పల్లె బతుకులెల్ల కళ్ళైపోయాయి. కాబట్టి పల్లె బతుకులు ఏ విధంగా అంటే కలకలలాడాల్సిన పల్లెలు ఏ విధంగా కలలైపోతున్నాయి, ఏ విధంగా పాటలు పడుతుంది పల్లె అనేటువంటి ఆవేదన మనకి మట్టి పాటలో ప్రవహిస్తుంది. ఆ విధంగా నరసింహారెడ్డి గారు మరి గుడిపాటి గారు అన్నట్టుగా నరసింహారెడ్డి గారు ఆధునికుడు, పద్యం మాత్రమే పాత కవిగా కొత్త వారి ఆధునికంగా ఉన్నారు. పద్యానికి ఆధునికత అదేటువంటి ఘనత నరసింహారెడ్డి గారు దక్కుతుంది. ఇది చదివినప్పుడు ఖచ్చితంగా మన మూలాల్లో వెళ్తాము, మన మట్టిని వృద్ధి చేసుకుంటాం. మన మట్టి పైన మన కాళ్ళ స్పర్శ మనం హెచ్చరించగా వెలుగించగా ఆక్రందన ఆవేదనలు కూడా మనం తాకుతూ ఉంటాయి. అలాంటి గొప్ప శతకాన్ని ఈ మట్టి పాటలో మనం చూస్తాం. అదే రెండవది, ఎందుకంటే 2 నిమిషాలు వాక్యం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకదాని గురించి ఒక సెషన్ అంతా మన మట్టి పాట గురించి మాట్లాడవచ్చు, కానీ సమయం లేదు. కాబట్టి రెండవది మరొక ప్రక్రియ రూపాలు. ముందు ఈ 3 ప్రక్రియలు మాట్లాడలేక వచన కవితలకు వచ్చేస్తారు. అక్కడ సమయం ఉంటే మాట్లాడే ఉద్దేశంతో ఇంత చెప్పారంటే రూపాయి పాలసీ కవితలపై ఉమ్మడికయ్యు దీని రూపకర్త. కాబట్టి ఫీల్డ్స్ జనాలు దీన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటిది ఒకటి ఉంది. కాబట్టి 1, 2, 4 పాఠాలు రదీఫ్, తర్వాత 3వ పాఠంలో కూడా స్వేచ్ఛ కలిగి ఉండడం, రదీఫ్ ముందు కాఫీ అనేది. ఎందుకంటే నరసింహారెడ్డి ఇంతకుముందు మన సాగర సార్ గారి లేదా రాధా వారు కానివ్వండి, లేకుంటే తెలంగాణ శ్రీనివాస్ గారు కానీ రాసినటువంటి దాంట్లో చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు మనకు సారు ఈ కాఫీలను ఎంత జాగ్రత్తగా వాడుతున్నారు అనేటువంటిది ఇంకో చోట ఒక విమర్శలు అన్నట్టుగా సార్ కేవలం
అంపశయ్య గారు అంటారు. అంపశయ్య గారు ఎవరంటే స్వేచ్ఛ కోసం వెళ్లకుండా నిబంధనలకు లోబడి రాయడం వల్ల తన స్వేచ్ఛను కోల్పోయారు కవి చెప్పేసి అని జరుగుతున్నారు. కాబట్టి స్వేచ్ఛ కోసం ఇక్కడ కవి చూడలేదు, దానికి నియమాలు కట్టుబడే రాసేటువంటి దాని రూపాయలు కూడా చాలా, అంటే నారాయణ గారు కావచ్చు, లేకుంటే దాశరథి గారు కావచ్చు, ఇలాంటి మన పెండ శివరామకృష్ణ గారు కావచ్చు, ఇదంతా రాశారు రూపాయి. నరసింహరావు ప్రత్యేకత ఏంటంటే దాని పూర్తి లక్షణాలని, అంటే సౌందర్యాన్ని రూపాయి లోపల ఉదయించేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఇంతమంది చెప్పినటువంటి దీంట్లో తాత్వికత, ఒక ఫిలాసఫీ చెప్పడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ విధంగా ఈ లోపల అనేక తాత్విక అంశాలు కూడా మనం ఇందులో చూస్తాం. ఎందుకంటే మనకు తుండు కృష్ణకౌని గారు కూడా గొప్పగా అది తిస్రగత, చతురస్రగత, ఖండగత ఇలాంటివన్నీ కూడా అన్ని చెప్పారు. అది వాళ్ళ మాటల్లో వస్తుంది, వాటి జోలి ఎవరు కానీ ఇక్కడ మాత్రం మనం అంటే ఒక విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే కొత్త తరానికి ముఖ్యంగా రూపాయల పట్ల స్పృహ కలిగించారు, ఒక ఆసక్తిని కలిగించారు. మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయొద్దు అనేటువంటి ఒక ఆలోచన స్ఫూర్తిని కలిగించేటువంటి ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి రెండు వినిపిస్తారు ఇందులో, ఎందుకంటే వాటి చాలా చర్చ జరిగింది. ఇందులో ప్రధానంగా ఉండేటువంటిది సాగే ఏ అంశాలు అంటే అంతమంది రూపాయి లోపల తాత్వికానికి పరిమితమైతే, లేదా దశ లోపల ప్రేస్ యొక్క సల్లాహానికి పరిమితమైతే, ఇక్కడ నరసింహారెడ్డి గారు దాన్ని పరిణామం చేస్తూ అనేక అంశాన్ని రూపాయిలో ఉంటున్నటువంటి సందర్భం. చాలా 536 రూపాయల చట్ట పునర్గ్రహం, ఇంత పెద్ద ప్రయోగం ఇన్ని రూపాయలు రాసినటువంటి కవి మనం పంపించలేము. ఒకటి ఇందులో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు అల్లాహని మనసులో పెట్టుకో, ఏదేదో మదిలో పెట్టుకో, అన్నింటిని క్షమించేటి రోజొక్కటి రానున్నది, అన్నింటిని క్షమించేటి రోజొక్కటి రానున్నది, రాయే మనసు కష్టపెట్టుకోగు, అప్పుడే అల్లాహని మనసులో పెట్టుకోగు, ఏదేదో ఉంటావు మదిలో పెట్టుకోగు. అంటే మరి ఇతర పురుషోత్తమ సాగినటువంటి లక్షణాలను వర్తించవు. నేను స్వేచ్ఛగా వాడినటువంటి వాళ్ళు కాబట్టి ఆ నారాయణ గుర్తులు వాడినటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇక మన పాత్ర ఎలాంటిది, మన మనిషి యొక్క పాత్ర, ప్రాణి యొక్క పాత్ర ఎంత గొప్పైనటువంటి దానికి ఒక రూపాయి వినిపిస్తాను. ముగ్గులోకి దిగిన పిదప ఆటలో వదిలేయొద్దు, యుద్ధంలో దూకిలాగా విల్లును వదిలేయొద్దు, ముగ్గులోకి దిగిన పిదప ఆటలో వదిలేయొద్దు, యుద్ధంలో దూకిలాగా విల్లును వదిలేయొద్దు, సమస్యలకు సమస్యలను పాత్రలు వద్దు, కాబట్టి ముగ్గురు జీవితం మన జీవితం కూడా అధిక సాధ్యమే. మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా ముగ్గురు మన పాత్రలు కలిగిపోయిన పాత్ర ఉంటారని ఇందులో మనకు వినిపిస్తారు. ఇలాంటి చాలా రాష్ట్రాలు ఎక్కువ సమయం తీసుకుని బాగుంటుందేమో ఒకటి వినిపించి ముగిస్తారు. శిలలన్నీ శిథిలమౌను శిల్పకీర్తి చాలా సత్యమే. శిలలన్నీ శిథిలమౌను శిల్పకీర్తి కమ్మల జీవమౌను కామ్యావలి కురియడమల చూడకుండా భగవత్తును కాంచిరి, కురియడమల చూడకుండా భగవత్తును కాంచిరి, ఆటుపోతుంటైదని మంచి తరం నిలుచు, శిలలన్నీ శిథిలమౌను శిల్పకీర్తి నిలుచు, కమ్మల జీవమౌను కామ్యావలి. కాబట్టి నిలిచేటువంటి కావ్యంగా నిలుస్తుంది. ఆ విధంగా అలాంటి నిలిచేటువంటి రూపాయి కావ్యాలు అందించినటువంటి నరసింహారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకొక ప్రక్రియ ఈ అంటే ఇది
మినీ కవిత సాధించడం బాగలేదు. ఎందుకు మినీ కవిత పొద్దునప్పుడు వెలుగుకిన చమత్కార లలిత ముక్తకం వెళ్ళి అని సినారెడ్డి అట్లా అదేవిధంగా నరసింహ గారు ఏమంటారంటే పనిలో భాగంగా వరాల మీద పంట చేల నడుమ గట్ల వెంట చెట్ల మీద రాళ్ళ వెంట భూముల మీద సామాన్యులతో మానవులతో కలిసి పర్యవేక్షణ చేస్తుంటారు. నోరున్న వాళ్ళను నోరు పెద్దని వాళ్ళని కలుస్తాం. చూడండి ఇంత జాగ్రత్త మన వాళ్ళని. నోరున్న వాళ్ళను నోరు పెద్దని వాళ్ళను రెండు భాషలను గ్రహించారు కాబట్టి వాటిలో కవితలు ఒప్పుకున్నారు. గ్రామీణ అంటే ఆ పట్టణత్వానికి దగ్గరగా సారికి రెండు అనుభవం ఉన్నాయి. పల్లె నుంచి పల్లె యొక్క అనుభవం ఉంది, పట్టణంలో రెండు ఉన్నాయి. కాబట్టి ఆ రెండు భాషల్ని కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులు, ఊహల్ని తన వృత్యాలుగా అలాంటి ఊహలన్నింటి కూడా కవితా వృత్యాలుగా ఇందులోకి తెచ్చుకోవడం జరిగింది. అది ఒకటి రెండు విషయిస్తాను అంటే అవన్నీ కూడా మనం చదువుకుంటే అర్థమైపోతుంటే మినీ కవితలో మినీ భావాలన్నట్టుగా సాగుతుంది. ఇందులో కూడా ముఖ్యంగా మనం మినీ కవితలో అధీక్షేపం చూస్తాం, హాస్యాన్ని చూస్తాం, ఒక చదువును చూస్తాం, మనం ఒంటరి నవ్వుతూ ఉంటాం. అలాంటి కవితలు ఇందులో ఉన్నాయి, ఆలోచనాత్మకంగా ఉన్నాయి, హాస్యాన్ని పండించేటువంటి కవితలు కూడా ఇందులో ఉన్నాయి. ఒకటి చెప్తాను చూడండి, ఇందులో రెండు ఉన్నాయి. తాటి చెట్టులో కళ్ళు ఒక్కటే చూస్తే ఎలా? తాటి చెట్టులో కళ్ళు ఒక్కటే చూస్తే ఎలా? ఆ తల్లి కావ్యాలయం మోసింది, ఆ తల్లి కావ్యాలయం మోసింది. అందరికి మామూలు వచ్చే మనకి ఏముంటది, తాటి చెట్టు కంటే కళ్ళనేటువంటి భావన వస్తుందని అది తాళపత్ర గ్రంథమే ఇచ్చినటువంటి విషయాన్ని సార్ గొప్పగా చెప్తారు. అట్లాగే మనకు ఒక చోట ముందు ఒక అడుగు ముందుకేసేసి మా అమ్మ రోటి కాలంతో తినబెట్టింది, మా అమ్మ రోటి కాలంతో తినబెట్టింది, ఈ నోటికి కాకెక్కువ, నోటికే కాదు సార్ కళానికి అంతే కాకెక్కుంది. కాబట్టి ఆయన ఇది మన ఆలోచన నెట్టివేస్తుంది. ఏంటది? ఊరి నిండా గోపురాలు, ఊరు నిండా గోపురాలు, కాపురాలు కాలే కూడా ఊరు నిండా గోపురాలు ఉన్నాయి కానీ కాపురం ఎందుకు ఆగిపోతున్నాయి? మనకు దేవుడైన వారు ఉంటే రక్షించాలి కదా అని ఈ విధంగా. రెండవది మన శాలువల గురించి ప్రస్తావించినప్పుడు ఎవరికి శాలువ కడితే ఇంతగా జరుగుతుంది అన్నప్పుడు మంత్రి మీద కట్టిన శాలువ గుట్ట మీద వేసినప్పుడు ఎక్కడ ఉంది ఉంటారు. ఆ మీటింగ్ లో ఎక్కడ తప్పిపోతుందో గొడపిల్ల మనకు తెలియనట్టుగానే ఈ శాలువ అలాంటిది. కాబట్టి నాకైతే ఇది చాలా నచ్చి మా పిల్లల గ్రూప్ లో కూడా పెట్టారు. ఎప్పటికీ వీపు తరచది వృద్ధి చేస్తుంది బాధ్యతలు. ఏంటంటే ఫెయిల్ అంటే మాస్టానికి 0 మార్కులు వచ్చినట్టే లెక్క. ఎవరు ఫెయిల్ అవుతుంది? పంతులు ఫెయిల్ అవుతుందా, విద్యార్థి ఫెయిల్ అవుతుందా? కాబట్టి మనం ఎప్పుడు వెంటాడుతుంది పిల్లవాడు ఫెయిల్ అయినట్టు ఎవరు ఫెయిల్ అయినట్టు. కాబట్టి అట్లా ఆ విధంగా ఇంకొక చూడండి, ఎలాంటి అధిక్షేపం ఉందో కవులకు వాక్యం తక్కువ, జీవితాన్ని కూడా ఒక్కరికి కనిపిస్తారు. కవులకు వాక్యం అంటే కవిత్వం దాని ఒక్కటి తిప్పినప్పుడు వాక్యం ఉండదు కదా. కాబట్టి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, ఒక్కటి జీవితాన్ని కూడా ఒక్కటి నడిపిస్తూ ఉంటారు అని ఈ విధంగా చెప్పడం. అట్లా చంద్రుడు అందరూ చూస్తాం, కవి చూసే కోణం లేదు. ఇక నరసింహ ఎట్లా చూస్తున్నాం చూడండి. చపల చిత్తుడు చంద్రుడు, చపల చిత్తుడు చంద్రుడు రోజు ఒకలా ఉంటాడు. కృష్ణపక్షం శుక్లపక్షం రెండు ఉంటాయి. మనమైతే ఆ ఏమైతే సగంగా అనుకుంటాం. మామూలు మనిషి కలిగిన నరసింహ చూడలే ఇంతలో గుర్తు చేశారు. తాను పని చేస్తున్నటువంటి ప్రదేశాన్ని వదిలిపెట్టలేదని చెప్పేసి సచివాలయ సముద్రానికి చేరుకున్న దరఖాస్తు చేత ఇంకది దొరికింది, ఇంకది దొరికితే ఒట్టు సచివాలయ సముద్రానికి చేరుకున్న దరఖాస్తు చేత ఈ చేత కాబట్టి పోయి సముద్రం అనేటువంటి సచివాలయం అన్నది ఇక దొరికిన ఒట్టు అని చెప్పేసి అంటారు. ఒకటి ఇంకోటి ఎట్లా అది మారిపోతుంది. ఇట్లా అనేకమైనటువంటి కవిత దాదాపు 285 మినీ కవితల లోపల సార్ చెప్పడం జరిగింది. దేనికనే ప్రత్యేకంగా ఉంటుంది. ఇవన్నీ ఒక భాష అయితే తర్వాత రెండవ భాష లోపల వచ్చిన కవిత్వం నిజంగా సార్ పట్టి చూపేటువంటి అంటే అక్కడ రూపాయల ప్రత్యేకత కలిగినటువంటిది లేదా పద్యమైన జరిగినటువంటి భూలపుల మినీ కవితలైనా ఇవన్నీ ఒకటైతే ఇంకొక అంత ముందుకేస్తే సాగు అసలుగా పట్టి చూపించేటువంటిది అనగైనటువంటి ఉచ్చర కవిత్వం. ఎందుకంటే చాలా మనం అనుకుంటుంటాం అంటే ఏమంటే వచ్చిన కవిత్వానికి ఏమైనా అంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా విమర్శించినటువంటి సూత్రాలు కానివ్వండి సమయం అవుతుంది కాబట్టి ప్రొఫెసర్ ఇస్తాం సార్. కాబట్టి
మంచి చర్చకు వచ్చేసాయి, బట్ మంచి లోతులు వెళ్ళరు. కాబట్టి దీని లోపల నరసింహారెడ్డి గారు వివిధ ప్రక్రియ లోపల ప్రతిభావంతమైనటువంటి రచన చేసినప్పటికీ అందులోపల సాగు చాలా ఆలోచనాత్మకంగా పాఠకుల యొక్క హృదయ అంటే కవిత్వాలకు లక్షణం నాకున్న పరిధిలో చెప్పాలనుకుంటే సాహిత్యం లోపల దాన్ని తూకం వేసేటువంటి ఒక పద్ధతి అయితే సామాన్య పాఠకులను చదివి స్పందించగలిగాలి, అతని హృదయాన్ని పట్టగలిగాలి. ఎందుకంటే కేవలం సాహితీ పనులు మాత్రమే చదివే కాదు, ఇదంతా ఒక పార్శ్వం. రెండవ పార్శ్వం ఎప్పుడైనా ఇంతకుముందు చెప్పారు, సుందరి సరస్వామి చెప్పారు, నేను ఆ కవిత చదివిన తర్వాత నాన్న కనిపించిన తర్వాత నా హృదయం ద్రవీకృతమైంది, కళ్ళ కూడా నీళ్ళు అని చెప్పారు. అట్లా ఆ శ్రీనివాస్ గారు గుర్తు చేశారు. మరి అలాంటి ఒక స్పందన, అలాంటి లక్షణం కవిత్వానికి ఉన్నప్పుడు మాత్రమే అది కవిత్వంగా నిలబడుతుంది. వెయ్యేళ్ళ నాటి నమ్మేళ్ళు మనం ఇంతకుముందు రెండుసార్లు గుర్తు చేసినట్టుగా. కాబట్టి అంటే ఉచ్చుకాలం కంటే మనకు అంటే గత కాలంలో ఉచ్చుకాలం కంటే అన్నట్టుగా మన ఇప్పటివరకు నిలబడింది వెయ్యేళ్ళ కిందటువంటి మాట. ఆ విధంగా మరి వాక్య ప్రశాంతం కామని ఒక చోట యూనివర్సిటీ గారు కూడా దాన్ని వాళ్ళు కూడా జరిగింది. అట్లా ఇవన్నీ మరి సాహిత్యం లోపల ఇవన్నీ నిలబడిన కారణం ఏంటి? కవి ఎప్పుడైతే జాగ్రత్తగా చదువుకుంటారు, సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకుంటారు, తనదైనటువంటి లోచులతో సమాజాన్ని చూస్తారో అప్పుడు మాత్రమే వస్తువు దొరుకుతుంది. ఆ వస్తువును కవిత్వం చేసుకోవడానికి తెచ్చుకునేటువంటి తెలుసులు ఏవైతే ఉన్నాయో ఆ తెలుసుని ఏ విధంగా వాడుకోవాలి, ఒక వర్గం అనేటువంటి వాళ్ళు ఏ తెలుసు తర్వాత ఏ తెలుసున్నాయో ఎప్పుడు ఏ విధంగా వాడుకోవాలి అది తెలిసినప్పుడు మాత్రమే రుచిగా ఉంటుంది. రుచిగా వచ్చినటువంటి వంటలు సరైన సమయంలో మన పాఠకులు అందించగలగాలి, అప్పుడు దానికి సాధకత చేకూరుతుంది. కాబట్టి ఆ విధంగా నరసింహారెడ్డి గారు తన యొక్క సమాంతర స్వప్నంలో ప్రధానంగా అంటే సమకాలీన సమాజంలో ఉన్నటువంటి సమాజం తాను స్వప్నించినటువంటి సమాజం ఏదైతుందో దాని కవిత్వం లోపలికి ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా సమాంతర స్వప్నంలో కూడా ఆనాడు వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థిగా అలాగే నిరుద్యోగులు ఈ పనులకు పెద్దలు ఉన్నాయో ఇంటికి వెళ్ళలేక తల్లికి లేఖలు కనలోనే తన మనసుతో రాసుకుంటూ భక్తుల వేదన ఒక సంవేదన ఒక ఆర్తి ఏదైతే ఉందో దాన్ని కవిత్వంలోకి ఒప్పుకున్నారు. ఈ సమాంతర సభలో ముఖ్యంగా తాను ఒక నిరుద్యోగులు లేదా యువత ఎలాంటి పీడలకు గురవుతున్నారు, ఎలాంటి వెదకు మానసిక వెదకు గురవుతున్నారో ఇవన్నీ మనకు ఈ సమాంతర సభలో కూడా పంపిస్తుంటాయి. తన యొక్క ఈ సంపూర్తి వాళ్ళ అమ్మగారికి లక్ష్మణ గారికి ముప్పై యొక్క కవితలు ఉన్నాయి. సంశ్లిష్ట సమాజం యొక్క సమాంతర జీవితాన్ని స్వప్నించారు రూపణ ఆ కలిగా ఏడు లక్ష్మారెడ్డి గారు. ఆనాడు ఉదాహరణ విధానం కావచ్చు లేదా ప్రైవేటైజేషన్ కావచ్చు, యువతను నిలబెట్టు అదే కావచ్చు, ఇవన్నీ ప్రతీకాత్మకంగా ఈ యొక్క సంపూర్ణ రూపం చెప్పేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒక ఆహ్లాద ముఖ్యంగా తెలంగాణ పండితులుగా సింబల్స్ నరసింహారెడ్డి కవిత్వంలో కూడా ఈ కవితా సందర్భంలో చూస్తారు. పల్లె చేతులతో గోపిగా ఉన్నట్టు లోపల పల్లె చేతులతో నగర వాతావరణంలోకి పట్టుకొచ్చిన తాజా కవిత్వం అని ప్రశంస ఈ సంపుటి అందుకోవడం జరిగింది. అట్లా ఈ లోపల అనేకమైనటువంటి ఏ విధంగా చూడండి ఒక పిల్లవాడు చూస్తారు సార్ బస్ స్టాండ్ లోపల చెరుకు రసం పిండినటువంటి పట్టేటువంటి పిల్లవాడు చూసినప్పుడు కవిలో కలిగినటువంటి భావన ఎట్లా ఉంటుంది చూడండి. మైలమైనగా జిగటగా నురుగుగా నీ ఒడ్లో నుండి కారి తీరెక్కిన చెమట బిందువులు కాకపోతే అది రసం ఎలా ఉంటుంది. కాబట్టి అంటే శ్రమ జీవన సౌందర్యానికి సమానమైన శ్రీసినట్టుగా ఈ విధంగా శ్రమకు నీ శ్రమ నుంచి ఉండేటువంటి చెమట బిందువులు కలవాలంటే ఆ రసమంతా తీరెక్కినటువంటి ఒక శ్రమ సౌందర్యాన్ని చక్కగా ఆవిష్కరిస్తారు. అట్లాగే ఎన్సీసీ చౌరస్తా కావచ్చు, యూనివర్సిటీ అదేవిధంగా చెమట గీతం ఉద్యోగాల గురించి కావచ్చు, అమలు కవితలు నా పాల కోసమే యువతిని అరిగించుకున్న రోజులు నా కోసం ఇస్తాయి పంచుకున్నాయి అంటే అమ్మ ఆ బట్టి పీడించేటువంటి నా కోసమే అమ్మ యువతున్నది అని చెప్పేసి ఒక మాట చాలా గొప్పగా చెప్పారు. ఇట్లా నమ్మకంగా ప్రయోగాన్ని చేస్తారు. నాకు నా బాల్యానికి నడుమ ఈ 50 అక్షరాలు గందరగోళం అంటే జీవన వ్యాఖ్యానాన్ని ఇందులో ఆవిష్కరిస్తారు. నేను చాలా ఎప్పుడు జాగ్రత్త ప్రిపేర్ కానీ సమయం లేదు, క్షమించాలి. అట్లాగే నేననేటువంటి ఆ కవితలో కూడా ఆ వెంటాడే హృదయ వాక్యాలు అనుభూతికి అక్షర సాక్ష్యంగా నిలిచేటువంటి కవితలు నేనే ఒప్పిస్తుంటాయి.
జీవన కాలతో తెలంగాణ ప్రాంత గ్రామ సేవకుల పసుపుల జీవితాల నుంచి కన్నీటి కొత్తలో విశ్లేషిస్తారు. వచ్చాక ఏది కాకుండా ఏది ఆడదని పర్యావరణ గురించి రంగుల వాయుని గురించి అట్లాగే అనేక విషాంతర్గత అలజడి ఉత్తరపై గొప్పగా ఆవిష్కరిస్తారు. ఇక ఒక మెట్టుపై జరిగినటువంటి కైలాసంపటి కొత్త పరంగా అన్నమాట అందరికీ కొందరికి అనుభూతికి రావచ్చు, కొంతమందికి అనుభూతికి రాకపోవచ్చు. తాను అదే మన టీచర్ అడిగింది వాళ్ళకి ఎన్ని రాష్ట్రాలు రాశారంటే వాళ్ళకి ఎన్ని రాష్ట్రాలు వేయాలన్నారు అన్నమాట. వాళ్ళకి ఎన్ని రాశారు అంటే 2 తిరుగుతుంది అయిపోయింది. తర్వాత ఎన్ని 4 తల్లిగా ఇంటికి వచ్చిన తర్వాత అర్థమైంది పట్టించాల్సిన 2 అక్షరాలే కాదు, జీవితాక్షరాలు కూడా పట్టించాలనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అట్లా కవిత్వాన్ని అందరూ అందమైన కైలవాణ చిత్రంగా చేయడం కోసం కవిగా లక్ష్మణ్ గారు వారి తపన ఈ కొత్త కవిత శాస్త్రంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఊహాశాలత వైశిష్ట్యం, ఆడంబరం అందరి సాధారణ భాష, విభిన్న అంశాల వైవిధ్యత ఇందులో మనం చూస్తాం. నిర్మాణ పరంగా ఆలోచన కొత్తగా వేదిక ఈ కొత్త పరంగా అందరికంటే రైతుల గుండెపై పట్టి చూపుతుంది. ఇది కూడా అంటే ఇప్పుడు చాలా గుర్తు చేశారు. ఇప్పుడు ఊరుంటే అంటూ ఊరు కథ ప్రభావాన్ని అంతమయం చేస్తారు ఈ కొత్త పరంగా కూడా. అదేవిధంగా మూలమరుగు నిజానికి సాగు 2 పదాలు చాలా సహజంగా అందరిగా కలిగిన వాడారు. ఒకటి అంతరంగం, రెండవది మలుపు, మూలమరుగు. ఈ 2 గమనించారు. ఎందుకు సాగవాలంటే అంతరంగాన్ని ఉంచినటువంటి విశాల ప్రపంచమే ఆకాశం ఉండాలన్నారు చూడండి. మనం అంటే విశాలత్వానికి ఆకాశం వాడుకుంటాం, కానీ సాగు తనలో కూడా చూస్తున్నారు. నిజానికి మన అంతరంగాన్ని ఉంచినటువంటి ఆకాశం అంతకంటే ఆకాశం ఉందా అని చెప్పేసి అట్లా ప్రతి మూలమరుగు చూడండి జాగ్రత్త గమనిస్తూ జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలనేటువంటి ఉరుకుపడిన జీవన మూలం ఆగి తన మూలాలను తిరిగి చూసుకునే పునశ్చరణ చేసుకుంటూ పునర్వికాసాన్ని పొందే దిశగా చేస్తున్న కవిత ప్రయాణంలో అనిపిస్తుంది. మూలం చదువుతూ ఉంటే మనం అలాగే గొప్ప మూల నిద్ర నుండి నవ్వు పట్టు చూపుతుంది. కమనీయ కవితా వార్తలు ఉన్నాయి. పెదవులు సాగదీసి ఇంటర్వ్యూ ముగిలిస్తారు. కావున తమనపా కొడుకు వారు ఇంటర్వ్యూకి మనల్ని జాగ్రత్త కట్టడిగా కూర్చోబెడతారు. ఇలాంటి అనేక గొప్ప కవితలు మనకు అవుపిస్తూ ఉంటాయి. సమయం లేదు. చివరిగా నీళ్ళ దృశ్యాన్ని వచ్చేస్తున్నారు. నీళ్ళ దృశ్యంలో కూడా ఒక మొత్తం కథగా మనకు అవుపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జీవించడం అంటే మరేమో కాదు, రేపటి ప్రమాదానికి సంసిద్ధం కావాలి. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప కవితా వాక్యాలు వర్తమాన మానవ జీవితాన్ని విశేషించిన కవితా సంపదని అమ్మాయిల అందరూ కన్నీటి జలపాతాన్ని అక్షరీకరించారు. కాలానికి వ్యాఖ్యలు ఉండడానికి ఒక నిర్ధారణ చేస్తారు. మొదటి పూసుకుపోగా సమూహం పూసుకుని గొప్పతనం వేసుకుంటారు. అలాగే వెళ్ళకుండా ఉన్న జలతంత్రాన్ని నిర్వహించి చెప్తారు. ఇట్లా నర్సరెడ్డి గారి చరిత్రను చాలా జాగ్రత్త గమనించినప్పుడు అనేక విషయాలు మనకు దోస్తులుగా అందులో బాగా చివరిగా ఇందులో తాను అంకితం ఇవ్వడం కూడా చాలా జాగ్రత్త ఇచ్చారు. ఎవరి అమ్మకు వాళ్ళ బావగారికి 85 బ్యాచ్ వాళ్ళకి ఇచ్చారు, అమ్మకి సార్కి ఇచ్చారు. ఇట్లా తర్వాత రవీంద్రరెడ్డి భయం 2 మిత్రులకు ఇచ్చారు. ఎక్కడ కూడా ఆరుమాటలు వెళ్ళి అట్లా అంకితం ఇచ్చేటువంటి కోడ చూసినప్పుడు ఎవరికి వాళ్ళు ఎట్లా ఉండాలి అనే కోడతో జాగ్రత్త గమనించవచ్చు. ఇందులో పద చిత్రాలు, పప్పు చౌరస్తా, కోరికల తెర, బాణాలు, అలక బాణాలు, కళల కోళ్ళు అట్లా అనే విషయాలు చాలా అలవకగా నిజానికి నరసింహరెడ్డి సార్ వారు కూడా ఈజీగా అన్ని దేశాన్ని వాటిని తెలుగీకరణ చేయాలి. ఆంధ్రీకరణ ఏ విధంగా వచ్చింది, ఇంగ్లీష్ పదాన్ని ఉర్దూ పదాన్ని తెలుగు రూపంలో ఎట్లా దాన్ని తీసుకెళ్ళారు అంటే నది వెళ్ళి సుతారంగా సముద్రంలో కలిసినట్టుగా ఇంగ్లీష్ పదాన్ని, ఉర్దూ పదాన్ని, హిందీ పదాన్ని అంత సుతారంగా తన కవితలోకి ఒప్పుకునే సందర్భాలు ఇస్తాయి. సామెతలు కూడా ఏ దాన్ని తెప్పతగలిగారు అనేటువంటి సామెతలు కావచ్చు, లేదా పురాణ ప్రతీకలు వాడుకోవడం కానీ, తెలంగాణ పదాన్ని వాడుకోవడం కానీ, సామెత చతురత చాలా తెలుసుకొచ్చు కానీ ఎక్కడ ఏ పదాన్ని ఎట్లా వాడుకోవాలి, అది పాఠకు ఎట్లా చేరుతుంది అనేటువంటిది కవి